మా మంచి అమ్మ. అమ్మా అమ్మా డబ్బులు కావాలమ్మా. ఎందుకురా నీకు డబ్బులు? తిరణాలకు వెళ్తున్నాను, ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. అమ్మా నేను అడిగింది పర్మిషన్ కాదు, డబ్బులు. ఆల్రెడీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఆహా, అయితే డబ్బులు కూడా ఆయన దగ్గర తీసుకో. ఏయ్, వాడు ఇప్పుడు ఏం చేశాడని ఊరికే అరుస్తున్నావు? అలా అడుగు నాన్న. రే, పళ్ళు రాలు కొడతాను. అబ్బా కొడుకులు ఇద్దరు లోపలికి వెళ్ళండి. డబ్బులు కావాలంటే డబ్బులు. మీరు ముందు ఇక్కడి నుంచి లేవండి. ఉండవే, ఈ వయసులో కాకపోతే వాడు ఇంకే వయసులో ఖర్చు పెడతాడు? ముందు 500 ఇచ్చి పంపించు. ఇవ్వను. బొబ్బులి వంశ వారసుడికి డబ్బులు లేవా? ఇంత పెద్ద కారు, బంగ్లా, ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎందుకు దాచిపెట్టుకోవడానికా? వాట్స్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ డాడ్? అది ఏంటి ఇప్పుడేదో ఇంగ్లీష్ లో అన్నాడే, ఏంటండి అది? చదువురాని ముద్దువి, నీకు ఇంగ్లీష్ ఏం అర్థమవుతుంది? చెప్పారా? అమ్మా తల్లి, నా పాలిటి దైవమా. ఏంటి అడుక్కుంటున్నాడా? కొట్టానంటే ఎన్ని జన్మలెత్తినా నీ కడుపునే కొడుగ్గా పుడతాను, ఇప్పుడు 500 ఈ మమ్మీ వెళ్ళిపోతాను అంటున్నాడు. వాడేదో ఇంత మాట ఇంగ్లీష్ లో అంటే దానికి ఇంత పెద్ద అర్థమా? ఇంగ్లీష్ అంతే లక్ష్మి, మాట ఇంతే ఉంటుంది, అర్థం పెద్దగా ఉంటుంది. ఇచ్చి పంపించే లక్ష్మి. చాలు చాలు, కథలు చెప్పకండి. వాడెంత కాకా పట్టినా నేను డబ్బులు ఇవ్వను గాక ఇవ్వను. మీరు వాడిని చెడగొట్టకండి. చెడగొడితే రేపు మీలాగే తయారవుతాడు. ముందు వాడికి మంచి ఉద్యోగం చూడండి. ఉద్యోగమా? నా కొడుక్కి ఉద్యోగమా? ఫ్యాక్టరీ ఓనర్ కి ఉద్యోగమా? ఇదిగో What she telling? I can't do for job and all. Make her understand. Yeah. రే మళ్ళీ ఏమన్నావురా? ఏదో ఇంగ్లీష్ లో అన్నాడు. నిజం చెప్పండి, వాడు ఏమన్నాడు? చెప్పేనా? అదే లక్ష్మి, ఉద్యోగం చేయడం నాకు పెద్ద గొప్ప ఏం కాదు. 10 మంది ఉద్యోగం నేను ఒక్కడనే చేయగలను, కానీ ఆ 10 మంది ఉద్యోగం లేకుండా పోతారు, వాళ్ళ కడుపులు కొట్టమని అవుతాను. 500 రూపాయలు ఈ మమ్మీ వెళ్ళిపోతాను అంటున్నాడు. కరెక్టేనా? అది కరెక్ట్ కరెక్ట్ అంటున్నాడు. డాడీ, డబ్బులు అడిగినందుకు ఇంత పెద్ద గొడవ? నాకు డబ్బులు అయితే ఏమొద్దు. చాలా మంచిది, లోపలికి డాడీ. నేను ఎప్పుడు చూస్తున్నాను, ఎప్పుడు మమ్మీ చెప్పినా కూడా మనీ 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 అంటున్నావు. ఏంట్రా చొక్కా ఇది? ఇది తీసి పారాయ్. లోపల వేరే చొక్కా పెట్టాను, అది వేసుకుని వెళ్ళు. రేయ్ గంగనా, చొక్కా పట్టరా. డాడీ, చొక్కా జేబులో డబ్బులు పెట్టింది తీసుకోరా. ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు? అదే లక్ష్మి తిడుతున్నాను. నీ మాట వెంటో నా మాట వెంటో, ఎప్పుడు చూసినా ఫ్యాషన్ అది గుడ్డు అంటున్నాడు. నువ్వే చెప్పు, ఇది బాగుందా? తీసి పారాయ్. రేయ్ గంగనా, చొక్కా పట్టరా. అబ్బో, ఈ చొక్కా నాయగారు? ఇదే ఇదే, వేసుకో వేసుకో. ఈ చొక్కా సాకరకం అని చెప్పారు కదండి అమ్మగారు. పర్వాలేదు, ఎవరా వేసుకుని ఇచ్చేస్తాడు. ఉరికి చొక్కా ఎవరైనా వేసుకుంటారు ఏంటంటే? పోనీ ఉతికేసి ఎవరా వేసుకుంటాడు. అలాగే వద్దు, 5 నిమిషాలు వేసుకుని ఇచ్చేస్తాడే. ఇవ్వు. అమ్మగారు ఏ వద్దు, తీసుకెళ్లి ఉతకరా. అలాగేనండి. ఈ ఇంట్లో ఎవరు నా మాట వింటలేదు. కట్టుకున్న పెళ్ళాము నా మాట వింటలేదు, కన్న కొడుకు నా మాట వింటలేదు, చివరికి నువ్వు కూడా వింటలేదురా. మీ మాట వినకుంటే ఇంకెవరు మాట వింటున్నాయి గారు? తీసుకోండి చిన్న బాబు. వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. అయ్యగారు, ఎప్పటి నుంచి మురికి సొక్కలు సాగలకి వేయకూడదు కదండి? ముందు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. పోరా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? పూలు కట్టమంటావా? కడితే పోయింది. దారం ఏది? దారం. ఆ చొక్కా జేబులో ఎంత డబ్బు పెట్టారు? డబ్బా? నా దగ్గర ఎక్కడుంది లక్ష్మి డబ్బు? నువ్వు మరి ఇవెవరివి? తీసేసావా? ఈ వేషట్ కూడా నువ్వు వేసుకో డాడీ. రే, నీ ప్యాంట్ జేబులో డబ్బులు పెట్టాను, అవి చాలు పోరా. చేయండి. వచ్చిందో